శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రోజులాగానే ఈరోజు కూడా మన బాబా గారు ఒక చక్కటి సందేశాన్ని మనకు అందించబోతూ ఉన్నారండి. ఈ సందేశంలో బాబా గారి విధంగా అంటూ ఉన్నారు, బిడ్డ, నీ నుండి అలాగే నీ మనసు నుండి శాశ్వతంగా దూరమైనటువంటి బంధం గురించి బాగా బాధపడుతూ ఉన్నావు కదా తల్లి. మరి ఆ బంధం మరలా నీ దగ్గరకు చేరుకుంటుందా లేదా అని చెప్పి పదే పదే నన్ను అడుగుతూ ఉన్నావు కదా. మరి ఈరోజు ఈ సందేశంలో నీకు ఒక మంచి మాటనైతే చెప్పబోతున్నానమ్మా. శ్రద్ధగా విను తల్లి. దీని ద్వారా నీ మనసులో ఉన్నటువంటి భారం అంతా కూడా దిగిపోతుంది. ఎవరైతే నిన్ను అవహేళన చేసి వెళ్ళిపోయారో వారు మరలా తిరిగి నిన్ను అలాగే నీ మనసును అర్థం చేసుకుంటారా లేదా, తిరిగి నీ దగ్గరికి వస్తారా లేదా, నీ గొప్పతనం వారికి అర్థమయ్యేలాగా చెయ్యి బాబా అని నన్ను పదే పదే అడుగుతూ ఉన్నావు కదా బిడ్డ. చూడమ్మా, మనం ఎంతగానో ఇష్టపడ్డ వాళ్ళు, మనం ఎంతగానో నమ్మిన వాళ్ళు ఏదో ఒక కారణంగా మన నుండి దూరం అయిపోతే వాళ్ళు ఇంకా కూడా మన గురించి ఆలోచిస్తూ ఉన్నారా, ఒక్కసారైనా నేను వాళ్ళకి జ్ఞాపకం వస్తానా అని నీకు అనిపించడం సర్వసాధారణం. ఇది మానవ సహజం తల్లి. అయితే ఈ విధమైనటువంటి ఆలోచనలు నువ్వు మాత్రమే చేస్తే సరిపోదు కదా, ఎదుటి వ్యక్తులు కూడా చేయాల్సి ఉంటుంది. అయితే ఈరోజు ఈ సందేశం ద్వారా నీ మనసు నిండా కూడా సంతోషాన్ని నింపడానికి, మంచి జీవితాన్ని బాబా ఇవ్వబోతున్నాడని నీకు పదే పదే చెప్పడానికి ఈ సందేశాన్ని నీ ముందుకు తీసుకొచ్చాను తల్లి. శ్రద్ధగా వినమ్మా. మనం ఎవరైతే మనకు దూరం అయ్యారని చెప్పి బాధపడుతున్నామో వాళ్ళు నన్ను అపార్థం చేసుకుని ఇన్ని రోజులు కూడా నువ్వు బాధపడుతూ ఉన్నావు. వాళ్ళు వారి తప్పు తెలుసుకొని నీ దగ్గరకు రావడం, అంతకు మించినటువంటి సంతోషం అంటూ ఇక మాకు ఏముంటుంది బాబా అని చెప్పి నన్ను అడుగుతూ ఉన్నావు. అవునా, వారు నేను అపార్థం చేసుకున్నారని చెప్పి నువ్వు అంటూ ఉన్నావు కదా, నీ నుండి దూరంగా వెళ్ళిపోయారని చెప్పి నువ్వు అనుకుంటూ ఉన్నావు కదా. తిరిగి మరలా నీ దగ్గరికి వచ్చారంటే అంతకంటే ఆనందం నాకు ఇంకేం లేదు బాబా అని చెప్పి ప్రతిరోజు నన్ను అడుగుతూ ఉన్నావు కదా. చూడు, నిన్ను ఎవరైతే హేళన చేసి అవమానించి నిందించి నీ నుండి దూరంగా వెళ్ళిపోయారో వారు తిరిగి వారి తప్పు తెలుసుకొని నువ్వు గొప్పదానివని ఈ విధమైనటువంటి మాటలు, నీ గురించి గొప్పగా చెప్పేటువంటి మాటలు నీ ఎదురుగా వచ్చి నువ్వు ఎవరి గురించి అయితే ఇప్పటి వరకు ఆలోచిస్తూ ఉన్నావో వాళ్ళే నీ ముందంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో తల్లి. నిజంగా నీ ముందుకు వచ్చి వాళ్ళే అంటే ఎంత గొప్పగా ఉంటుందో కదా. ఎందుకంటే నీ నిజాయితీ అతి కొద్ది రోజుల్లోనే మీకు ఏదైనా కానీ భగవంతుని చూస్తూనే ఉంటాడమ్మా. న్యాయంగా ఉన్న వాళ్ళకి అన్యాయం జరగనివ్వడు. నిన్ను ఎవరైతే ద్వేషించి దూరంగా వెళ్ళారో వారే నిన్ను పొగుడుకుంటూ నీ ముందుకు వస్తారు తల్లి. మీరు ఎంత నిజాయితీగా ఉంటారో, మీరు ఎంత మంచి మనసుతో మంచితనంతో ఉంటారో ఇవన్నీ కూడా ఆ భగవంతుడు చూస్తూ ఉంటాడని గమనించు తల్లి. కాబట్టి నీ గొప్ప సంతోషాన్ని ఆ భగవంతుడు నీ నుండి ఎప్పుడూ కూడా దూరం చేయడమ్మా. ఈరోజు నేనేం చెప్పబోతున్నానంటే తల్లి, ఎవరైతే మీ నుండి దూరంగా వెళ్ళిపోయారో, మనల్ని నిందించి మనం చేయనటువంటి తప్పులను మనకు ఆపాదించి మన దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోయారో వాళ్ళని నీ దగ్గరకు తప్పకుండా దగ్గర చేయబోతున్నానని చెబుతున్నానమ్మా. అంటే వాళ్ళు లేకపోతే మన జీవితం చాలా లోటుగా ఉంటుంది కదా. మరి నా దగ్గర ఎవరైతే ఈ మాటలన్నీ చెప్పుకొని బాధపడుతూ ఏ భక్తుడు ఏ భక్తురాలు వేడుకున్నారో వారికి ఈరోజు ఈ సందేశం ద్వారా నేను ఇలా చెబుతూ ఉన్నాను, బిడ్డ, వాళ్ళు దూరమైన క్షణం నుండి నువ్వు చాలా బాధపడుతూ ఉన్నావు. అలాగే వారు తిరిగి రావాలని చెప్పి కూడా కోరుకుంటున్నావు. నీ మనసుని, నీ మంచితనాన్ని అర్థం చేసుకుంటే చాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నావు కదా తల్లి. తొందరపాటు నిర్ణయాలు తీసుకొని నిన్ను అనేక రకాలుగా నిందించి నీ నుండి దూరమైపోయినటువంటి ఆ బంధం మరలా తిరిగి అతి త్వరలోనే నీ చెంతకు చేరుతుంది బిడ్డ. అలాగే ఎవరైతే నిన్ను తక్కువ స్థాయి అని చెప్పి నిన్ను చాలా తక్కువ చేసి చూశారో తల్లి, సమాజంలో నిన్ను చాలా చిన్న చూపు చూశారో అటువంటి వారి గురించి ఇలా పదే పదే అడుగుతూ బాధపడుతున్నావే, నీ మంచి మనసుకు అసలు వారు నిన్ను ఇలా ఎందుకు మోసం చేసి వెళ్ళిపోయారో వారికే తెలియాలమ్మా.
చూడు, ఎవరైనా కానీ ఎవరి మనసులో ఏ విధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు అని చెప్పేది చాలా కష్టం బిడ్డ. కాబట్టి వారు పైకి ఒకలా బయట ఒకలా ఉంటారమ్మా. కాబట్టి అటువంటి వ్యక్తులను అంచనా వేయడం అనేది కూడా చాలా కష్టమే. కాబట్టి నువ్వు కూడా అదే విధంగా ఉన్నావు. అయితే నీ ఎదుగుదల ఏ విధంగా ఉంటుందో, అలాగే నీ మంచి మనసు ఏ విధంగా ఉంటుందో, నలుగురికి కూడా ఉపయోగపడే విధంగా నీ పనులు ఎలా అయితే ఉంటాయో తల్లి, అంతే విధంగా వారిని కూడా అమితమైనటువంటి ప్రేమతో ప్రేమించి చేరదీసి దగ్గర చేశావు. అయితే వారు మాత్రం నీ నుండి దూరం అయిపోయారు బిడ్డ. మంచి కోరేవాళ్ళు మన చుట్టూ నిలబడి మనకి ఎంత ధైర్యాన్ని ఇస్తూ ఉంటే, చెడు కోరుకునే వాళ్ళు మాత్రం మన ఎదుగుదలను చూసి ఆ శిక్షను ఎప్పుడు కూడా అనుభవిస్తూనే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఈర్ష పడుతూనే ఉంటారు. దానికి వారే తగిన శిక్ష అనుభవిస్తూ ఉంటారు. అంటే మనం సంతోషంగా ఉంటే వారు కుళ్ళుకుంటూ పైకి మాత్రం నవ్వుతూ లోపల ఎప్పుడూ కూడా శిక్షను అనుభవిస్తున్నట్టే లెక్క. ఎందుకంటే ఎవరైతే సంతోషంగా ఉండలేరో వారు నిజంగా ఒక శిక్షను అనుభవిస్తున్నారనే చెప్పాలి. చూడు బిడ్డ, ఎప్పుడూ కూడా పరుల గురించే ఆలోచిస్తూ పరులు సంతోషంగా ఉంటే మేము చూడలేకపోతున్నామని చెప్పి ఎవరైతే కుళ్ళుకుంటూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక జబ్బు ఉన్నట్లే. కాబట్టి అటువంటి వ్యక్తుల గురించి నువ్వు ఆలోచించవద్దమ్మా. నిన్ను అపార్థం చేసుకున్నారని చెప్పి అంటున్నావు కదా, ఏముంటే నిన్ను అపార్థం చేసుకుంటారో చెప్పు. ఎంత మంచి మనసు నీది. అందరూ కూడా బాగుండాలని చెప్పి కోరుకునేటువంటి గొప్ప మనసు బిడ్డ నీది. అందరికీ కూడా నువ్వు చేతనైనంత సహాయం చేస్తావు కదా. నీ మనసులో ఉన్నటువంటి గొప్పతనం గురించి అర్థం చేసుకొని వారి గురించి నువ్వు మాత్రం ఇలా ఆలోచించి రోజు కూడా నిద్రాహారాలు మానివేయడం చాలా తప్పమ్మా, చాలా పెద్ద తప్పు. కాబట్టి ఎటువంటి సందేహాలు, ఎటువంటి ఆలోచనలు నువ్వు పెట్టుకోవద్దు. నీకు నేనున్నాను తల్లి, ఎప్పటికీ నేనుంటాను. నీ జీవితం నువ్వు సంతోషంగా గడుపుతూ ఉండు. నిజంగా వారు నిన్ను అర్థం చేసుకుంటే తప్పకుండా నీ దగ్గరకు వస్తారు. అలా దగ్గరకు వచ్చేలా నేనే చేస్తాను. అలాగే వారు తిరిగి మరలా వచ్చినప్పటికీ కూడా కొంచెం అటువంటి వ్యక్తులతో మాత్రం జాగ్రత్తగా ఉండు. ఎప్పుడు కూడా ఎవరిని గుడ్డిగా మాత్రం నమ్మవద్దు బిడ్డ. నీకున్నటువంటి మంచి మనసుకు ప్రతి ఒక్కరిని నమ్మేస్తూ ఉన్నావు. అదే నిన్ను ముంచేస్తూ ఉంది. నీ జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకోకుండా సంతోషంగా ఆనందంగా నీ జీవితాన్ని ఎప్పుడూ కూడా గడపాలనేదే ఈ సాయి యొక్క ప్రతి క్షణం కోరుకునేది. కాబట్టి నువ్వెప్పుడూ కూడా ధైర్యంతో ఉండు, ధైర్యం కలిగి ఉండు. నీ మానసిక శక్తి కూడా చాలా రోజుల నుంచి క్షీణించిపోతూ ఉంది తల్లి, క్రమేపీ తగ్గిపోతూ ఉంది. అలాగే నువ్వు నడిచేటువంటి దారి కూడా చిన్నాభిన్నంగా కనిపిస్తూ ఉంది. ఎంత కష్టం ఉన్నా కానీ నీ ముందు నేను నడుస్తూ ఉంటానని చెప్పి మాత్రం నువ్వు మర్చిపోవద్దమ్మా. కాబట్టి నేను నీతో పాటే ఉండి నీకు అన్ని వేళలా సహాయం చేస్తూ ఉంటానని మాత్రం మర్చిపోవద్దు. నువ్వే ఇప్పుడు గుర్తుకు తెచ్చుకో, ఎన్నో సందర్భాల్లో ఏనాడు కూడా నీకు తోడుగా లేనటువంటి క్షణం లేదు. ఒక్కసారి గుర్తు చేసుకో. అలాగే ఎన్నిసార్లు నేను నీకు సహాయం చేశానని చెప్పి, ఎన్నిసార్లు నేను నిన్ను ముందుండి నడిపించాననేది కూడా బాగా గుర్తించుకో. అది నా బాధ్యత బిడ్డ. నా బాధ్యతను నేను ఎప్పుడూ కూడా మరువను. నువ్వు నా బిడ్డవి. కాబట్టి నీకు తప్ప ఇంకెవరికి సహాయం చేస్తానో చెప్పు. ఎన్ని ఆపదలు ఎదురైనా సరే, ఎన్ని కష్టాలు నిన్ను చుట్టుముట్టినా కానీ నేనున్నాననేటువంటి ధైర్యంతో కదా నువ్వు ఇంకా కూడా ఇంత ఆనందంగా, కొంతైనా సంతోషంగా ఉంటున్నావు. అంటే బాబా ఉన్నాడులే, బాబా చూసుకుంటాడులే అనేటువంటి ధీమా నీకు ఏదైతే ఉందో అదే విధంగా నా భక్తులను నేను కాపాడాలనేటువంటి ఒక బరువు, బాధ్యతలను నేను కూడా మోస్తూ ఉంటానమ్మా. కాబట్టి కొండంత బలంగా నీ వైపు నేను ఎప్పుడూ కూడా నిలబడి ఉంటానని గుర్తుపెట్టుకో. సాయి అని చెప్పి నువ్వు నన్ను పిలవగానే సప్త సముద్రాల నుండి దాటైనా సరే నీ ముందుకు నేను వస్తాను. నేనే స్వయంగా నా బిడ్డల దగ్గరకు రాలేకపోయినా ఏదో ఒక విధంగా వేరే రూపంలో అయినా కానీ వచ్చి తప్పకుండా సహాయాన్ని అయితే అందిస్తాను, మంచి సలహాలు ఇస్తాను. కాబట్టి మీరు ఏదైనా తప్పుడు మార్గంలోకి వెళ్ళాలని చెప్పి అనుకున్నా మిమ్మల్ని దండించే విధంగా అయినా సరే దండించి తప్పకుండా మిమ్మల్ని మంచి మార్గంలో నడిపించుకుంటాను. ఆ బాధ్యత నాది. చూడమ్మా, ఇవన్నీ కూడా నేను కేవలం నీకు ఈరోజు ఎందుకు చెబుతున్నానంటే బిడ్డ, ఏ బంధాలైతే దూరమయ్యాయని చెప్పి నువ్వు బాధపడుతూ ఉన్నావో ఆ బంధాల గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించవద్దని చెబుతూ ఉన్నాను. సంతోషంగా, ఆనందంగా నీ జీవితాన్ని ఎంతో ఎంతో అంటే ఎంతో ఓర్పుతో, సహనంతో గడుపుతున్నటువంటి నీకు ఇటువంటి ఆలోచనలతో ఎవరైతే దూరమయ్యారని చెప్పి బాధపడుతూ ఉన్నావో వారి గురించి లేనిపోని ఆలోచనలు, భ్రమలతో నీ ఆలోచనలన్నీ కూడా పూర్తిగా మారిపోయాయి. కాబట్టి ఇకనైనా సరే సంతోషంగా, ప్రశాంతంగా గడుపు. అలాంటి వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం నీకు లేదమ్మా. నా బిడ్డకు అస్సలు లేదు. వాళ్ళు బాధపడాలి, నువ్వు దూరమైనందుకు వాళ్ళు బాధపడాలి. కానీ వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు నువ్వు ఎంత బాధపడుతూ ఉంటే.
అలాంటి వారి గురించి ఒక్క సెకను ఆలోచించిన నీ జీవితంలో ఒక అమూల్యమైనటువంటి గడియ ముగిసిపోయినట్లే. గుర్తుపెట్టుకో తల్లి, నీ బాబా ఎందుకు ఇన్నిసార్లు చెబుతున్నాడో అర్థం చేసుకో. అలాంటి ఆలోచనలను మాని, ఒకవేళ వారు మారితే నేనే వాళ్ళని నీ దగ్గరకు తీసుకొస్తాను. కానీ ముందుగానే చెప్పానుక, నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు. మారారులే అనుకొని మళ్ళీ గుడ్డిగా నమ్మి మోసపోవద్దమ్మా. ఎల్లప్పుడూ కూడా ఈ సాయి మార్గంలోనే నడువు. నాపై పూర్తి విశ్వాసం ఉంచు. ఎందుకంటే ఎల్లప్పుడూ ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని సమస్యలు నిన్ను చుట్టుముట్టినా నీ వైపు నిలబడి ఒకే ఒక్క శక్తి ఈ బాబా. నా బిడ్డలను ఏ రోజు నేను కోల్పోను తల్లి, నువ్వు ధైర్యంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈ విధంగా ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఒక గొప్ప ధైర్యంతో పాటు మనం చేయవలసినటువంటి ఒక కర్తవ్యాన్ని కూడా చెప్పారు. ఎవరైతే మనల్ని వద్దనుకుని వెళ్ళిపోయారో, ఎవరైతే మనల్ని చూసి ఈర్షపడి వెళ్ళిపోయారో వాళ్ళ గురించి మనం ఆలోచించి మన జీవితంలో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి సమయాన్ని కోల్పోవడం అనేది చాలా మూర్ఖత్వం అని బాబాగారు అంటూ ఉన్నారు. బాబాగారు చెప్పిన మాటను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎంత గొప్ప మాట చెప్పారో, మనం ఎంత మన జీవితంలో ఉన్నటువంటి ఎంత అమూల్యమైనటువంటి సమయాన్ని మనల్ని ద్వేషించే వాళ్ళ కోసం ఆలోచిస్తూ నాశనం చేసుకుంటూ ఉన్నాము మనకే అర్థమవుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఎప్పుడూ కూడా బాధపడద్దు, సంతోషంగా ఉండండి. మనల్ని వదిలి వెళ్ళిన దానికి వాళ్ళు బాధపడాలి కానీ మనం కాదు. ఎందుకంటే మనల్ని ద్వేషించే ఒకరు మన జీవితంలో నుంచి వెళ్ళిపోయారని సంతోషంగా ఉండండి. బాబా ఎప్పుడూ మంచి వారి వైపే ఉంటారు. మీ వైపు ఎప్పుడూ కూడా బాబా గారు ఉంటారు. ఆ తండ్రి అనుగ్రహం ప్రతి ఒక్క బాబా బిడ్డ మీద ఉంటుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఇదండి ఈరోజు బాబా గారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబా గారి బిడ్డలకి ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.